హలో ఈరోజు మా మినీ చిన్న లాగ్ అయితే నాతో పాటు మీరు చూడండి. దసరా ఫెస్టివల్ కి అయితే మా ఊర్లో అయితే వర్షం అయితే పడుతుంది కొంచెం. సో ఓకే, మేమైతే ఫెస్టివల్ అయితే ఆపం. సో ఈ రోజు నాతో పాటు మీరు కూడా మా ఫెస్టివల్ అయితే చూడండి ఎలా చేసుకుంటామని. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఎంత వర్షం పడినా నేనైతే బైక్ అయితే ముందు రోజు అయితే వాష్‌కి ఇవ్వలేదు. సో నేనే కడుక్కోవాలి. నా దరిద్రం ఏది ఇలా తగిలిందనమాట. సో రెయిన్ కోట్ అన్ని సెట్ చేసుకున్నాక నేనైతే నా అవతారం అయితే రెడీ అయిపోయాననమాట. చూడండి నా అవతారం ఎలా ఉంది. నేను ఒక్కడినైతే కడుక్కోవాలి. మా అమ్మ అయితే లోపల పూజ చేస్తుంది కాబట్టి నా దగ్గర ఒక షాంపూ ఉంటే వేసి పారేసాను షాంపూ అనమాట. సో వాష్ చేయడానికి అయితే రెడీ అయిపోయాను. బండి నీట్‌గా కడిగేసా. బండి కడిగిన తర్వాత సిచ్యువేషన్ ఇదనమాట బైక్‌ది. మా అమ్మ అయితే ఇంకా బొట్లు పెట్టేసి అన్ని రెడీ అయితే చేస్తుంది. చూడండి మా అమ్మ ఎంత కష్టపడుతుందో. ఈ వర్షంలో మా అమ్మ అయితే ఈరోజు ఫుల్‌గా తడిసిపోయిందనమాట. సో మరేం చేయలేం తప్పదు కదా! పూజ మేము అనుకున్నట్టే అంతా మంచిగా జరుగుతుంది. సో లాస్ట్‌కి అయితే వచ్చేసింది పూజ అనమాట. చూడండి మేము బొట్లు పెట్టేసి కొబ్బరికాయ తీసుకొని అయితే మా అమ్మ అయితే నీట్‌గా మొక్కేసుకుంటుందనమాట. మంచిగా చూడండి మా అమ్మ ఎలా మొక్కుతుందో మీకు వినిపిస్తా వాయిస్‌ని. సో మా అమ్మ మొక్కేసాక నేను కూడా మొక్కుకోవాలి కదా! సో వీడియోతో పాటు నేను కూడా మొక్కేసుకున్నాను చూడండి. ఈ రోజు అనుకుంటా నా బైక్ ఎంత నీట్ గా ఉంది. ఈ వర్షంలో ఇంకా మంచిగా బ్లాక్ కదా బాగా షైన్ తో మంచిగా కనిపిస్తుంది. మా అమ్మ అయితే ఎంత పిచ్చిదంటే వర్షంలో కూడా హారతి ముట్టిద్దామని ట్రై చేసింది. బట్ అయితే 2 టైమ్స్ అయితే ట్రై చేసింది. హారతి అయితే అవ్వలేదు. సో లేట్ చేయకుండా నేనైతే ఇంకా బైక్ తీసి నిమ్మకాయ అయితే మట్టించేసా. కానీ చిన్న ఎఫెక్ట్ అయింది చూడండి. నేను అగరబత్తులు పెట్టింది అయితే మట్టేసా. కూడా మట్టేసా అనమాట. సో నెక్స్ట్ నేను అయిపోయాక మా అమ్మ కూడా బైక్ అయితే తీసింది. మంచిగా ఈ రోజుకైతే ఇలా అయిపోయింది మా డే. బై గాయ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.